ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్ 58 డేస్లో ఆదికాండం నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం వరకు కంప్లీట్ అయిపోయింది. డే 59 ఫిబ్రవరి 28న దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఆరంభిస్తుంటున్నాం. మీరు కూడా ఏ బుక్ చదువుతున్నారు, ఎన్ని బుక్స్ కంప్లీట్ అయ్యాయి 2 మంత్స్లో కామెంట్ కూడా తెలియచేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బైబిల్ చదివి ఛానల్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దినవృత్తాంతంలో రెండవ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి భాగంగా చదువుకుందాం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేశాను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందు ఉండెను. కనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలు పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరినీ అనగా ఇశ్రాయేలు అందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనందుండు బలిపీఠం నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యతారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను. నీవు నా తండ్రి అయిన దావీదెడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చాను. నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలిగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పెను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలును ఏలుచుండెను. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను. కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళమ్రానులను షేఫేల ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను. రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు నిచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. రెండవ అధ్యాయము. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానం చేసుకొని బరువులు మోయుటకు 70,000 మందిని కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టదలిచి ఉండగా నీవు అతనికి సరళమ్రానులను సిద్ధం చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకు సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును
ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితం చేయునట్లుగా నేను కట్టించబోచున్నాను. నేను కట్టించే మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదాదేశంలోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడై ఉండి బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనిషినొకని నా యొద్దకు పంపుము. మరియు లేబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పు గలవారని నాకు తెలిసే ఉన్నది. కాగా లేబానోను నుండి సరళమ్రానులను దేవదారు మ్రానులను చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును కనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను 800 పుట్ల యవలను 140 పుట్ల ద్రాక్షారసమును 140 పుట్ల నూనెను ఇచ్చెదను. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును నీవు రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పనిచేయగల నేర్పరైన వాడు. సకల విధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలలకును సహకారి అయి వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పి ఉన్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపి నెడల మేము నీకు కావలసిన మ్రానులన్నయు లేబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా యొప్పేకు వచ్చెదము. తర్వాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసెను. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారినందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారి లెక్కింపగా వారు 183,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులు కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా ఉండి పనిచేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరచెను. 3వ అధ్యాయము. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 6 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతోనూ కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరి అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారుతో అతడు దాన్ని పొదిగించెను.
మేకుల ఎత్తు 50 తులముల బంగారు. మీది గదులను బంగారముతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబుల పాదముల కింద నిలవబడెను, పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అది నీలి నూలుతోనూ, ఉదా నీలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమతట్టున ఒకటియు నిలబెట్టించి కుడితట్టు దానికి యాకీను అనియు ఎడమతట్టు దానికి బోయాజు అనియు పేర్లు పెట్టాను. 4వ అధ్యాయము. అతడు 20 మూరల పొడవును 20 మూరల వెడల్పును 10 మూరలు ఎత్తులు గల ఒక ఇత్తడి బలిపీఠంను చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము కలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడానే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీయు లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. మరియు దహనబలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను ఎడమ తట్టుకు 5ను 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానం చేయుదురు. మరియు వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హూరాము పాత్రలను, బూడిదెనెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరమేమనగా 2 స్తంభములు, వాటి పల్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పల్లెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పల్లెములను కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షముల 2 పల్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు, మట్లు మీద నుండు తొట్లు, సముద్రపు తొట్టి, దాని కింద నుండి 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చిప్పకోలలు, 3 కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యోర్దాను మైదానమందు సుక్కోతునకును జేరేదాతుకును మధ్యను జిగటమట్టి భూమి యందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహువిస్తారముగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలుంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయం ఎదుట వెలుగుచుండుటకే ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారుతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలం యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నయు బంగారముతో చేయబడెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.